కడప జిల్లా పులివెందుల శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా పూలంగండ్ల సర్కిల్ నుండి సూర్యప్రభ వాహనంపైన కొలువైనటువంటి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు. రథసప్తమి వేడుకలకు అంకురార్పణ కార్యక్రమాన్ని ఆలయ పురోహితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అయితే ఈరోజు స్వామివారు సూర్యప్రభ వాహనంపైన వేంచేసి పులివెందుల పురవీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వెంకటేశాయ శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటరమణ స్వామి దేవస్థానము మొదటి రోజు రథసప్తమి కావున సూర్యప్రభ వాహనంపై శ్రీవారు వేంచేస్తున్నారు. అందరూ తీర్థ ప్రసాదం తీసుకొని స్వామి కృపకు పాత్రులవుతురు గాని కోరుచున్నాం. పులివెందుల్లో వెలిసినటువంటి శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజున రథ సప్తమి కావున స్వామివారు సూర్యప్రభ వాహనంపై వేంచేసి భక్తులకు అనుగ్రహించారు. కావున భక్తులందరూ కూడా ఈ రోజు నుండి కూడా స్వామివారికి బ్రహ్మోత్సవములు మొదలవుతుంది. ఈ 9 రోజుల బ్రహ్మోత్సవములలో స్వామివారు వివిధ వాహనాలలో ఊరేగుతూ భక్తులని ఉదయం సాయంత్రము కూడా స్వామివారి గ్రామోత్సవం జరగబడుతుంది. తదనంతరం గరుడ సేవ స్వామివారికి అత్యంత ముఖ్యమైనటువంటి ధ్వజారోహణ, తర్వాత గరుడ సేవ, ఆ తర్వాత బ్రహ్మరథోత్సవం జరగబడుతుంది. ఈ బ్రహ్మరథోత్సవంలో స్వామివారు అత్యంత వైభవంగా అనేకమంది విన్యాసాలతో పురవీధులలో ఊరేగుతూ స్వామివారు భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తారు. ఇవన్నీ కూడా శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ మరియు సబ్ కమిటీ వారు, ఆలయ చైర్మన్ అయినటువంటి మనోహర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుపుతారు. కాబట్టి భక్తులందరూ కూడా ఇచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ.